వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటూ ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ. ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్ శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో స్టిల్ సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ అని పురూలియా జిల్లాలో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అంతటికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ అపియర్డ్ అప్రాక్సిమేట్లీ 3.2 to 3.3 బిలియన్ ఇయర్స్ అగో. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితం అండి, భాగవతం, మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు, కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో. ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే డక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్ స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింఘభూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్ indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి.
అంటే మన గురువుగారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి ఆర్థిక బాధలు బాగా. ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్ముడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్ముడవట్లేదు, మా భార్య కొడుతుంది. ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య చేత తన్నులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌచ్ అని, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి ఆయనది. మై ఇన్ఫ్లుయెన్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌచ్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు, ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి రా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి, మేము చూసాం డాక్టర్ రవి భాత్రా, ఇప్పుడు కూడా 90 years ఉంది. టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్గా, హోలీ స్పిరిట్గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల, ఆ శంబాలా గ్రామం అంటే ఎక్కడో, శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ వెళ్ళదు. ఈ సొల్లు కబుర్లు వద్దు అసలు. ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకు హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ప్రధానంగా కోర్టు సమస్యలతో చాలా బాధపడుతున్నారు. అలాగే ఆదాయాలు కనుక మనం చూసుకున్నప్పుడు వీళ్ళకందరికీ కూడా కేంద్రంలోకి గురుడు జూన్ 2, 2026 సంవత్సరం నుంచి వస్తున్నాడు. కాబట్టి ధన సంపాదన అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా మీకు అదృష్టాన్ని కలగజేస్తాడు.
పితృదేవతల నుంచి మీ యొక్క పూర్వీకుల నుంచి వాళ్ళ యొక్క దుర్మరణమో లేదా మరణమో లేకపోతే ఏదో రకంగా గొడవలో మీ ఆస్తులు మీకు వస్తాయి. తర్వాత లాభములో అక్టోబర్ 24 దాటిన తర్వాత లాభంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా కూడా బ్రహ్మాండంగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి అందరికి కూడా మందు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మందు మానేస్తారు. అలాగే అక్రమ సంబంధాలు ఎవరైనా కొంతమంది మగవాళ్ళుగా ఏమన్నా ఉంటే వాళ్ళు మానిపడేస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా సక్సెస్ అవ్వడానికి, వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, చెస్ట్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులతో కీ రిప్లేస్మెంట్ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానము మీకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగే నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఫస్ట్ ఇష్యూస్ అన్నీ కూడా అబార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ యొక్క మొండితనంగా మీరు బిహేవ్ చేయడము అనేటటువంటిది జరుగుతుంది. దాని ద్వారా కొన్ని అవకాశాలను మీరు కోల్పోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కొన్ని సంవత్సరాలుగా మీరు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఒక దారి పడవు. కాబట్టి ఈ రకంగా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఎవరైతే అధిక బాధల్లో అప్పుల బాధల్లో ఉన్నారో అటువంటి వాళ్ళ అప్పులు తీరేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే ఈ అవకాశాలను మనం సరిచేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అలాగే విద్యార్థులు కూడా చదువుల్లో ముందంజలోకి వెళ్తారు. రైతుల పరిస్థితి తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుండదు. కాబట్టి వీళ్ళు అధికమైనటువంటి అప్పులు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనం బాబానాం కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని జపించాలి. ఇది సాక్షాత్ పరమేశ్వరుడిది, అలాగే లార్డ్ కృష్ణాది, రెండు కలిపి ఆ బీజాక్షరాల సంపుటి కారణంగా సాక్షాత్తు పరమేశ్వరుడు కృష్ణుడే ఆనందమూర్తిగా వచ్చి ఇచ్చినటువంటి మంత్రం ఇది. విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇదే శంబాలా గ్రామంలో కలియుగాంతానికి చెప్పబడినటువంటి ఏకైక మంత్రం. కలియుగంలో ఉద్ధరించేది, కలియుగాంతానికి ఉద్ధరించేది అంతవరకు కూడా ఇదే అన్నమాట. ఆ విధంగా హలో వెంకటనాయకు మన వెంకటేశ్వర స్వామి ఎలాగా కలియుగ దేవుడు అన్నారు, కృష్ణుడిని రాముడిని అనలేదు కదా. అలా ఈ యొక్క కలియుగ భవిష్యోత్తర పురాణంలో క్లియర్గా చెప్పబడింది. ఆనందమూర్తి గారిగా సాక్షాత్ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టారు. ఈ మంత్రాన్ని వారే ఇచ్చారు, సాక్షాత్ శివుడు. కాబట్టి ఇందులో ఈ సమస్యల నుంచి సమస్యలు బయటపడాలి. అండ్ మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరిని ఆశ్రయిస్తారో అది మీ ఇష్టము. కానీ సరైనటువంటి మార్గం చూపించేటటువంటిది నేను చెప్పిన ప్రతి విషయంలో కూడా గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవచ్చు, విశ్వం అంతా తెలుసు. కాబట్టి ఈ సాధనకి దీనికి 6 స్టెప్స్ ఉంటాయి. అండ్ లోయర్ ఎనర్జీస్గా మనము దుర్గాదేవిని యొక్క ఆ అమ్మవారిని, మహాకాళిని లోయర్ ఎనర్జీస్గా లోయర్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకొచ్చి ఆ దేవతల్ని ఎలా సాధన చేయాలి అనేటటువంటిది 6 స్టెప్స్లో మేము బోధిస్తాము. కాపాలిక సాధన ద్వారా మాత్రమే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ లైఫ్ అనేటటువంటిది టెంపరీ అండ్ ఈ ఇల్యూజన్స్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా ఉండండి అని చెప్పడమే కాపాలిక సాధనలో ఉన్నటువంటి అర్థము. ఇదంతా కూడా విద్యాతంత్రము సాక్షాత్తు ఆనందమూర్తి గారు ఇచ్చింది. అండ్ మొత్తం ఈ రకంగా మీరు ప్రపంచం అంతా కూడా అవైదిక మార్గాల్లో మేము బోధించము, వైదిక మార్గాలే. అవైదిక మార్గం మందు పెట్టాలా, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, తాంత్రిక సెక్స్ ఇలాంటి పిచ్చి అన్నీ ఉండవు. అవన్నీ అభూత కల్పనలు. సో ఎవరైతే ప్రాక్టికల్గా ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ద్వాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో సాధన, ఇవన్నీ కూడా మేము మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో చెప్తాం. మాకు గురు పరంపర ఉంది, మాకు చిన్నతనం నుంచి కూడా గురువులతో ఇప్పుడు కూడా మేము కళాపోషణకు వెళ్తాం. కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ బై గైడింగ్ యూ. శుభమస్తు.